వారంతా నిన్నటి వరకు పాత బస్తీని పరేషాన్ చేశారు. నేరాలకు పాల్పడుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. రౌడీ షీటర్ అంటూ రణరంగాన్ని తలపించారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళలో మార్పు వస్తోంది. సత్ప్రవర్తన వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొందరిపై పోలీసులు రౌడీ షీటర్లను ఎత్తివేశారు. మేము సైతం అంటూ ముందుకొచ్చి స్వచ్ఛ హైదరాబాద్లో రౌడీ షీటర్లు పాల్గొనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కత్తులు కటార్లు పట్టే చేతులు ఇప్పుడు పలుగోపారా పట్టాయి. బెదిరింపులు అరుపులతో మారుమోగిన నోటి వెంట సామాజిక నినాదాలు వస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ రౌడీ షీటర్లు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మేము సైతమంటూ పాల్గొన్నారు. 300 మంది రౌడీ షీటర్లు సంతోష్ నగర్లోని పైగా టూమ్స్ ప్రాంతాన్ని అరగంటలో శుభ్రం చేశారు. పాతబస్తీని క్లీన్ సిటీగా ఉంచుతామంటూ పోలీసులు వారితో ప్రతిజ్ఞ చేయించారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, రౌడీ షీటర్ అని పిలుస్తుంటే అసహ్యం వేస్తుందంటున్నారు ఈ మాజీ గూండాలు. మంచి మనుషులమని గుర్తింపు పొందేందుకు తహతహలాడుతున్నామని, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో సాగుతున్న క్లీన్ సిటీకి తమ వంతు కృషి చేస్తామన్నారు. కొట్లాటం చేసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛ భారత్ నడుస్తుంది. మేము అందరు ఖుషితోటి మేము వచ్చినారు. ఇక్కడ వచ్చి జాయిన్ అందరు సాఫ్ సఫాయి చేస్తున్నారు. అందరికి తీసుకొచ్చి సార్లు కూడా చూస్తున్నారు. సార్లు కూడా ఇక్కడ వచ్చినారు. మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. పిఎస్ వాళ్ళు అందరికీ ఇదే చెప్తున్నాను. నేను జాయిన్ అందరు కోఆపరేట్ అయ్యి అందరికీ జాయిన్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మేము కూడా కోఆపరేట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. పాత బస్తీలో 600 మంది రౌడీ షీటర్లున్నారు. ఇప్పటికే 75 మందిపై ఉన్న రౌడీ షీట్లను ఎత్తేశారు. ఇంకా కొంతమందిపై రౌడీ షీటర్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రౌడీ షీటర్లే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది అంటున్నారు డీసీపీ సత్యనారాయణ. ఈ యొక్క స్వచ్ఛ హైదరాబాద్ లో మేము కూడా భాగస్వాములు అవుతాం. నేరరహిత హైదరాబాద్ ఏర్పడటానికి మా కృషి చేస్తాం. ఈ రోజు నుంచి ఒక్క పెట్టి కేసులో కూడా మేము పాల్గొము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఒకటి, పాత బస్తీని చెత్త లేకుండా నివారించడం, దాన్ని ఎక్కడ ఏరియాలో పెట్టాలో అక్కడ పెట్టడం, తద్వారా ఒక మంచి క్లీన్, ఒక సుందరమైన ఖూబ్సూరత్ నగరాన్ని. రౌడీ షీటర్లు నేరాలకు దూరంగా ఉంటూ ఇతరులను సైతం వాటి జోలికి వెళ్లనీయకుండా చూడగలిగితే చాలు పోలీసుల వ్యూహం ఫలించినట్లే. తాత్కాలికంగా కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగితే మంచిదంటున్నారు నగరవాసులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పెషల్ ఫోకస్